ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ డే 2లో మన ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ మీద కాసుల వర్షం కురిసింది. మెయిన్లీ మన టీమిండియా స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ అయితే అందరికంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా నిలిచాడు ఈ డే 2లో. సో భూవీ అయితే ఆక్షన్లోకి లేట్గా వస్తున్నాడు, పెద్ద ప్రైస్ రాదేమనుకున్నాం. బట్ అతనుకున్న ఎక్స్పీరియన్స్ మరియు క్వాలిటీ కోసం టీమ్స్ అయితే పోటీ పడ్డాయి. మెయిన్లీ ముంబై మరియు లక్నో జట్లు హోరాహోరీగా పోటీ పడి అతని బిడ్ని 10 కోట్ల వరకు పెంచేశాయి. కానీ చివరిలో ఆర్సీబీ టీం ఎంటర్ అయి భువనేశ్వర్ కుమార్ను 10.75 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు. సో ఇదైతే ఆర్సీబీ టీంకి చాలా వరకు వాల్యూ ఫర్ మనీ బై అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్కి ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే ఐపీఎల్లో మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. పైగా ఆర్సీబీ టీం దగ్గర జాస్ హేజల్వుడ్, యష్ దయాల్ మరియు రసిక్ దార్ సలాం లాంటి 3 పేసర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళకి తోడు ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ కూడా టీంతో చేరిపోయాడు. సో ప్రస్తుతానికైతే ఆర్సీబీ టీం యొక్క పేస్ అటాక్ చాలా బలంగా కనిపిస్తుంది. ఇక అదంతా పాటు డే 2లో చాలామంది ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్కి మంచి ప్రైస్ వచ్చింది. మెయిన్లీ దీపక్ చార్ని చూసుకుంటే ముంబై ఇండియన్స్ టీం 9.25 కోట్లు పెట్టుకున్నారు. సో ముంబై టీం అయితే భూవీ కోసం గట్టిగా ట్రై చేసింది, బట్ దాన్ని దొరక్కపోయేసరికి దీపక్ చార్ వైపు వెళ్ళిపోయారు. అయితే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళని బోల్ట్ లాంటి ఒక పవర్ ప్లే స్పెషలిస్ట్ని కొన్నారు. బట్ స్టిల్ ఈ రోజు మళ్ళీ దీపక్ చార్ లాంటి మరో పవర్ ప్లే స్పెషలిస్ట్ని కొన్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలిగే బుమ్రా మరియు హార్దిక్ పాండ్యా ఉన్నారు. సో మేబీ ముంబై టీం దీపక్ చార్ కంటే ఒక క్వాలిటీ డెత్ బౌలర్ కోసం వెళ్ళి ఉంటే బాగుండేది. ఇక వీళ్ళిద్దరి తర్వాత చూసుకుంటే హైయెస్ట్ బిడ్ ఆకాశ్ దీప్ మరియు ముఖేష్ కుమార్ వీళ్ళిద్దరికి వచ్చింది. సో ఇద్దరు కూడా 8 కోట్ల రూపాయలకు అమ్ముడైపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఆర్టీఎం కార్డుని యూజ్ చేసి ముఖేష్ కుమార్ని కొనుక్కున్నారు. అండ్ లక్నో టీం చూసుకుంటే ఆకాశ్ దీప్ను 8 కోట్లు పెట్టి దక్కించుకుంది. అలాగే ఇదే ఫాస్ట్ బౌలర్ సెట్లో తుషార్ దేశపాండే కూడా చాలా మంచి ప్రైస్ వచ్చింది. ఆర్ఆర్ టీం అతన్ని 6.5 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. సో మొత్తం మీద డే 2లో మన టీమిండియాకు సంబంధించిన 5 ఫాస్ట్ బౌలర్స్కి చాలా హెవీ ప్రైస్ వచ్చింది. ఇక మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే సిఎస్కే టీం శామ్ కరణ్ను 2.4 కోట్ల రూపాయలకి దక్కించుకున్నారు. సో ఇదైతే డెఫినెట్లీ ఒక మంచి స్టీల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శామ్ కరణ్ లాస్ట్ టైం ఆక్షన్లో 18 కోట్ల కంటే ఎక్కువ వెళ్ళాడు. బట్ ఇప్పుడైతే సిఎస్కే టీం అతను చాలా తక్కువ ప్రైస్లో కొనేసుకుంది. అలాగే కృణాల్ పాండ్యా లాంటి ఒక క్వాలిటీ ఆల్రౌండర్ ఆర్సీబీ టీం కేవలం 5.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగలిగారు. సో ఇది కూడా చాలా వరకు మంచి వాల్యూ ఫర్ మనీ బై అని చెప్పుకోవచ్చు. అలాగే గుజరాత్ టైటన్స్ టీం కూడా వాషింగ్టన్ సుందర్ని 3.2 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసింది. సో మనతో సుందర్ హాట్ ప్రాపర్టీగా మారుతాడు, హై ప్రైస్కి వెళ్తాడేమో అనుకున్నాం, బట్ అది జరగలేదు. ఈవెన్ నితీష్ రాణా కూడా కొంతవరకు అండర్ ప్రైస్లో దొరికేశాడు. ఆర్ఆర్ టీం అతని కేవలం 4.2 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసింది. ఇక డే 2లో ఫారెన్ ప్లేయర్స్లో చూసుకుంటే మార్క్ కెన్సన్కి పెద్ద బిడ్ వచ్చింది. అతని పీబీకేఎస్ టీం 7 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. అలాగే ఆఫ్ఘన్ కొత్త స్పిన్నర్ అయిన గజన్ ఫర్క్ కూడా మంచి ప్రైస్ వచ్చింది. ముంబై టీం అతని 4.8 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. అలాగే ఆర్సీబీ ఫార్మర్ కెప్టెన్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ను ఢిల్లీ క్యాపిటల్స్ టీం 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్కి కొనుగోలు చేసింది. సో ఇప్పటివరకు డే 2లో అమ్మిన ఆటగాళ్ళ లిస్ట్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అయితే షాకింగ్ థింగ్ ఏంటంటే ఈ డే 2లో కొంతమంది క్వాలిటీ ప్లేయర్స్ అన్సోల్డ్గా వెళ్ళిపోయారు. మెయిన్లీ న్యూజిలాండ్కి చెందిన గ్లెన్ ఫిలిప్స్ను ఏ టీం కూడా కొనుక్కోలేదు, అతను అన్సోల్డ్గా వెళ్ళిపోయాడు. అలాగే కేన్ విలియమ్సన్ మీద కూడా ఏ టీం ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈవెన్ మన ఇండియన్ ప్లేయర్స్లో కూడా షార్దుల్ ఠాకూర్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ మరియు రహానే ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ అన్సోల్డ్గా వెళ్ళిపోయారు. బట్ ఎనివే వీళ్ళంతా మళ్ళీ ఆప్షన్ చివరిలో ఒకసారి హ్యామర్ కిందకు వస్తారు. దీంతో ఇప్పుడు అన్సోల్డ్గా వెళ్ళిన ప్లేయర్స్ మళ్ళీ సోల్డ్ ప్లేయర్గా మారే ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి ఏ ప్లేయర్స్కి అదృష్టం కలిసి వస్తుంది అనేది.